పిల్లల భవిష్యత్తే తమ బాధ్యతగా బతికే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా తండ్రి పడే కష్టం పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వడం కోసమే అయి ఉంటుంది. జీవితంలో బాగా స్థిరపడితే సరిపోదు, దేశం గర్వించేలా ఎదగాలనే తపన ఉన్న తండ్రి అందుకోసం మరింత కష్టపడాలి. అలాంటి వ్యక్తే ఒకరున్నారు. తన ఇద్దరు కొడుకులను ఇండియా గర్వించే క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే అతని లక్ష్యం. అందుకోసం ఆ వ్యక్తి తన జీవితం మొత్తం ధారపోశాడు. ఇప్పుడిప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతూ ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కబోతుంది. అలా ఇద్దరు కొడుకులను స్టార్లుగా మార్చిన తండ్రి కథే ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఒక యువ క్రికెటర్ పేరు భారత క్రికెట్లో మారుమోగిపోతుంది. ఆ క్రికెటర్ పేరే సర్ఫరాజ్ ఖాన్. ముంబైకి చెందిన ఈ ఆటగాడు ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్లో ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఎంపికపై భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే నిజానికి సర్ఫరాజ్ గతంలోనే ఇండియాకు ఆడతాడని చాలామంది భావించారు. కానీ అదృష్టం కలిసి రాక ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికై తుది జట్టులో ఆడుతున్నాడు. దీంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పైగా తొలి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు సర్ఫరాజ్ టీమిండియాకు ఆడుతుంటే మరోవైపు అతని తమ్ముడు ముషీర్ ఖాన్ ఇటీవలే ముగిసిన అండర్-19 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2-3 సెంచరీలు చేసి అదరగొట్టాడు. అతను కూడా త్వరలోనే టీమిండియాలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు టీమిండియాలో ఆడేందుకు ఉరకలేస్తున్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ ఈ స్థాయికి రావడం వెనుక వాళ్ళ తండ్రి నౌషద్ ఖాన్ కష్టం ఎంతో ఉంది. ముంబైలోని పేద కుటుంబంలో పుట్టిన నౌషద్ ఖాన్ స్కూల్ పిల్లలకు కోచింగ్ ఇస్తూ జీవనం కొనసాగించేవాడు. వాళ్లతో పాటే తన ఇద్దరు కుమారులకు క్రికెట్ పాఠాలు చెప్పేవారు. అయితే ముంబై మెట్రో ప్రాజెక్టులో భాగంగా నౌషద్ ఖాన్ కోచింగ్ ఇచ్చే గ్రౌండ్ పోయింది. అక్కడి నుంచి తన ఇద్దరు కొడుకులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు నౌషద్ ఖాన్. టీమిండియాకు ఆడాలనే కలలు కన్న నౌషద్ ఖాన్ ఆ కలను విరమించుకొని తన ఇద్దరు కొడుకులను ఎలాగైనా టీమిండియాకు ఆడేలా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. ఈ విషయంపై నౌషద్ ఖాన్ స్పందిస్తూ, తాము ఎన్నో కష్టాలు చూశామని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా తమకు మిత్రులైపోయారని నౌషద్ ఖాన్ అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలను ఎప్పుడూ ఖాళీ కడుపులతో పడుకోబెట్టుకోలేదని, అలాంటప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళ కలల కోసమైనా కష్టపడాలి కదా అని ఆయన పేర్కొన్నారు. సర్ఫరాజ్, ముషీర్లను గొప్ప క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు నౌషద్ ఖాన్ తన టైం మొత్తం వాళ్ళకే కేటాయించేవారు. అందుకోసం ఆయన కొంచెం కఠినంగా కూడా మారాల్సి వచ్చింది. వాళ్ళిద్దరి టైం టేబుల్, సోషల్ మీడియా వాడకం, ప్రాక్టీస్ ఇలా అన్నిట్లోనూ నౌషద్ ఎంతో పక్కాగా ఉండేవారు. ఉదయం నిద్ర లేచే సమయంలో అయితే మరింత కఠినంగా వ్యవహరించేవారు. ముంబై లాంటి తీవ్ర పోటీ ఉండే రాష్ట్ర జట్టులో ఎదగాలంటే క్రికెట్ పైనే పూర్తి ఫోకస్ ఉండేలా ఇద్దరి కొడుకులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేవారు నౌషద్. కొన్నిసార్లు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ను ఆయనే హ్యాండిల్ చేసేవారు. ఇంటి ముందు 18 యార్డుల పిచ్ ఏర్పాటు చేసి పిల్లలిద్దరితో ప్రాక్టీస్ చేయించేవారు. రోజుకు కనీసం 400 నుంచి 500 బంతులు ఎదుర్కొనేలా చేశారు. ఇలా ఇద్దరు కొడుకుల భవిష్యత్తు కోసం పరితపించిపోయారు నౌషద్ ఖాన్. ఆయన కష్టం ప్రతిఫలంగానే ఈరోజు దేశం మొత్తం ఓ ఆటగాడు టీమిండియాకు ఆడుతున్నాడంటే ఎంతో సంతోషపడుతున్నారు. తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తులోనే తన భవిష్యత్తు చూసుకున్న నౌషద్ లాంటి తండ్రి దొరకడం నిజంగా సర్ఫరాజ్, ముషీర్లు చేసుకున్న అదృష్టం. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్లా రేపు ఈ ఖాన్ బ్రదర్స్ కూడా కలిసి టీమిండియాకు ఆడితే నౌషద్ ఖాన్ పుత్రోత్సాహంతో పొంగిపోవడం ఖాయం. అందుకు ఆయన 100% అర్హుడే. కంటి నిండా నిద్ర మానేసి తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఏం లేకుండా పిల్లలే జీవితంగా బతుకుతున్న నౌషద్ ఖాన్ కల త్వరలోనే ఫలించాలని కోరుకుందాం. మరి సర్ఫరాజ్, ముషీర్ కోసం నౌషద్ పడుతున్న కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.